హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా ఎపిసోడ్ 52. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఫాతిమా ఇప్పుడు తన కండిషన్ ఎలా ఉంది అని కంగారుగా అడుగుతాడు జాన్. తను ఇంకా స్పృహలోకి రాలేదు బాబు, మీరు వస్తే డాక్టర్ కలవమన్నాడు అని చెప్తుంది ఫాతిమా. జాన్ వెళ్ళి కలుస్తాడు. ఏం జరిగింది అని అడిగితే, జరగడానికి ఏముంది, ముందు నుంచి చెప్తూనే ఉన్నాం, కోమా నుంచి బయటికి వచ్చిన పేషెంట్ విషయంలో మీరు చాలా కేర్ తీసుకోవాలని. ఆమె బ్రెయిన్ పై చాలా ప్రెషర్ తీసుకుంది. ఇలాంటి టైంలో ఆమె అసలు ఎలాంటి ఎమోషనల్ అవ్వకూడదు. తనకి గతం గుర్తుకు చేయకుండా చాలా నార్మల్ గా, వీలైతే ఒక బేబీ లాగా చూసుకోవాలి. పైగా ఇలాంటి పేషెంట్ దగ్గర కేవలం ఒక కేర్ టేకర్ మాత్రమే ఉంది తన దగ్గర. తను టైంకి తీసుకురాకపోతే హాస్పిటల్ కి మీరు ఇన్ని రోజులు పడిన బాధ, ట్రీట్మెంట్ కోసం ఖర్చు అన్ని వృధా అయిపోయేవి అనగానే జాన్ కి వాళ్ళంతా ముచ్చమటలు పట్టాయి. సారీ సార్, నేను అవుట్ ఆఫ్ కంట్రీ, ఇప్పుడే తన కోసం వచ్చాను. తను చెప్పకుండా ఇండియా వచ్చేసింది. ఇక పైన తనని జాగ్రత్తగా చూసుకుంటాం. బట్ తనకి ఇప్పుడు ఎలా ఉంది అడిగాడు మళ్ళీ జాన్. పేషెంట్ ఇంకా కాన్షియస్ లోకి రాలేదు. వచ్చాక 2 hours కి డిశ్చార్జ్ చేస్తాను. టేక్ కేర్ ఆఫ్ హిమ్ అన్నాడు డాక్టర్. అలాగే అని చెప్పి బయటికి వచ్చిన జాన్ వార్డ్ లో బెడ్ పై ఉన్న లైలాని చూస్తూ బాధపడుతూ తన పక్కనే కూర్చున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు ప్రశాంతంగా ఉండక మమ్మల్ని ప్రశాంతంగా ఉంచడం లేదు. ఎంతో కోపంతో వచ్చాను, బట్ ఈ పరిస్థితి చూస్తే నాకు చాలా బాధగా ఉంది. నువ్వు మాకు కావాలి లైలా అన్నాడు ప్రేమగా ఆమె చేయి పట్టుకొని జాన్. అప్పుడే తన ఫోన్ మోగింది. ఫస్ట్ కాల్ తన నానమ్మది అయితే తనకి ఇక్కడ విషయాలు తెలియకుండా అంతా బాగుంది అని చెప్పి పెట్టేశాడు. ఇక తర్వాత కాల్ అగస్త్యది. లిఫ్ట్ చేయగానే చాలా కోపంగా, ఎక్కడ ఉన్నావు జాన్, వెంటనే ఆఫీస్కి రా అని చెప్పి కాల్ కట్ చేశాడు అగస్త్య. నిన్నటి నుంచి అగస్త్య మాట్లాడలేదు. నేను మాట్లాడకపోతే తను మాట్లాడా? నేనేమైనా అన్నానా తనని అని ప్రశ్నించుకుంది ప్రాప్తి. అదీ కాక మార్నింగ్ నుంచి పాప లేదు. చాలా కొట్టి కవితమ్మతో మాట్లాడుతూ ఉండగా, ఒకసారి కాల్ చేసి కనుక్కోమ్మా పాప ఎలా ఉందో అంటుంది కవితమ్మ. అవును, ఇప్పుడు కాల్ చేస్తే అటు పాప గురించి తెలుసుకున్నట్టు ఉంటుంది, ఇటు తనతో మాట్లాడినట్టు ఉంటుంది అనుకుని ప్రాప్తి అగస్యకి కాల్ చేస్తుంది. కానీ నో రెస్పాన్స్. తను లిఫ్ట్ చేయడం లేదు. మళ్ళీ మళ్ళీ చేస్తుంది, అయినా తను లిఫ్ట్ చేయడు. ఇంత కోపం ఏంటి తనకు? అసలు కోపడాల్సింది నేను కదా. ఆ ఫారెన్ది నన్ను పెళ్లి చేసుకున్నాను అని వచ్చిందా? తన కోసమే కదా వచ్చింది. అప్పు ఆయనదే, కోపం కూడా ఆయనదే అనుకుంటూ ఉండగా మెయిడ్ వచ్చింది. టీవీ ఆన్ చేసి జూమ్ లో వీడియో పెడుతుంది. సనా క్లాస్ రూమ్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి మాట్లాడుకుంటూ బుక్కులో ఏదో రాస్తుంది. అమ్మా మన సనమ్మ అంటుంది కవితమ్మ నవ్వుతూ. ఆశ్చర్యపోయింది ప్రాప్తి. ఏంటి టీవీలో అనుకొని మళ్ళీ గమనించి చూస్తుంది. సనా క్లాస్ రూమ్ నుంచి లైవ్ వీడియో అది. సనా టీచర్ చెప్పినట్టు వింటుంది. కాస్త అలసిపోయినట్టుగా కనిపించినా నవ్వుతూ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంది. టీచర్ చాక్లెట్లు ఇవ్వడం, వాటర్ అడగడం ఇవన్నీ లైవ్ లో కనిపిస్తున్నాయి. ఫుల్ గా హ్యాపీ అయిపోతుంది ప్రాప్తి. పాపని స్కూల్ కి వెళ్లకుండా తను ఎలా ఉందో తెలుసుకోవడానికి మంచి ఏర్పాటు చేశాడు. పర్లేదు, అగస్యకి బెస్ట్ ఫాదర్ అవార్డు ఇవ్వచ్చు ఈ విషయంలో. బట్ హస్బెండ్ లాగా మాత్రం నేను అస్సలు రేటింగ్ ఇవ్వను. భార్య అలగడం అటుంచి తనే అలిగి కూర్చున్నాడు. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి. సనా క్లాస్ లో ఎంతో హ్యాపీగా ఉంది. వాళ్ళ క్లాస్ టీచర్ మాటలతో చెప్తే కూడా ఇంత హ్యాపీగా అనిపించేది కాదేమో అనుకుంది ప్రాప్తి. తను అప్పటి వరకు పడిన దిగులంతా ఒక్క సెకండులో ఎగిరిపోయింది ప్రాప్తికి. సన హ్యాపీగా ఆడుకుంటుంది స్కూల్లో, అది చాలు అనుకుంది ప్రాప్తి. అంతలో తను మాట్లాడడం లేదని మళ్ళీ గుర్తుకొచ్చి ఐ హేట్ యు అని వాట్సాప్ లో మెసేజ్ పెడుతుంది ప్రాప్తి. ఆ మెసేజ్ చూసి నవ్వుకుంటాడు అగస్త్య. ఎందుకంటే సన క్లాస్ రూమ్ లోనే కాదు, ప్రాప్తి ఉన్న చోటు నుంచి కూడా అగస్త్య లైవ్ లో చూస్తున్నాడన్న విషయం పాపం ప్రాప్తికి తెలీదు. అంటే ఇప్పుడు ఏమంటావు అడిగాడు అగస్త్య జాన్ని.
అసహనంగా. తన పరిస్థితి బాగోలేదురా. బ్రెయిన్ పైన ప్రెషర్ పెట్టుకుందంట. చెప్పాను కదా! నేను వచ్చేసరికి హాస్పిటల్‌లో పడుంది. ఫిట్స్ వచ్చి. అంతకుముందు మీ ఔట్ హౌస్‌లో ఉండేదంట. అందుకే కాస్త హెల్ప్ చేయమంటున్నాను. ప్లీజ్ రా అగస్త్య అన్నాడు జానీ. ఏం హెల్ప్ చేయను? ఇదివరకు చేసిన హెల్పే కదా! ఇప్పుడు నా లైఫ్‌ని రిస్క్‌లో పడేసింది. 7 ఇయర్స్ తర్వాత నాది కాదు అనుకున్న నా లవ్ తిరిగి వచ్చింది. ఇప్పుడిప్పుడే నేను నా భార్య బిడ్డతో హ్యాపీగా ఉన్నాను. ఈ టైంలో మీ చెల్లిని తీసుకొని నా ఇంట్లో పెట్టుకోమంటే ఏంటి అర్థం? సరే హెల్ప్ అంటున్నావు కదా అని తీసుకెళ్తాను. తర్వాత పరిస్థితి ఏంటి? మళ్ళీ లైలాకి నా లైఫ్‌లోకి ఆహ్వానిస్తున్నట్టుగా హోప్స్ కల్పించడం కాదా? ఒక్కసారి నువ్వే ఆలోచించు అన్నాడు అగస్త్య. అలా జరగదురా అంటాడు జాన్. అలాగే జరుగుతుంది. నువ్వు నా మాట విని కామ్‌గా జర్మనీ తీసుకెళ్ళు. తనకు అర్థమయ్యేలా చెప్పు. తను బాగవ్వడానికి ఈ పెళ్లి డ్రామా ట్రీట్మెంట్‌లో ఒక భాగం. తనకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పు. వినకుంటే కౌన్సిలింగ్ ఇప్పించు. అంతకు మించి నా జోలికి మాత్రం రాకు అని ఖరాఖండిగా చెప్పేశాడు అగస్త్య జాన్‌కి. రేయ్! ఇప్పటి వరకు ఎవరిని ఏది ఇంతలా అడగలేదురా. దాని ప్రాణం మీదికి వస్తుంది. జస్ట్ ఒక 6 మంత్స్. ఆ తర్వాత నువ్వు ఉంచమన్నా నేను లైలాని ఇక్కడ ఉంచను. ఈ ఒక్క హెల్ప్ చేయిరా కళ్ళ నిండా నీళ్లతో వేడుకున్నాడు జాన్. తనని అలా చూడలేకపోయాడు అగస్త్య. అప్పుడే లోపలికి ప్రవేశించాడు రఘురాం. తండ్రిని చూడగానే కాస్త ధైర్యంగా అనిపించి హాయ్ డాడ్ అంటూ విష్ చేశాడు. అలాగే జాన్ కూడా. ఏం జరిగింది జాన్? అమ్మాయి వచ్చి ఏదేదో మాట్లాడుతుంది అని అడిగాడు రఘురాం. ఫస్ట్ లైలా బ్రెయిన్ డిసీజ్ తో బాధపడుతుంది. 1,00,00,000 మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధి. తన ఏజ్ ఎలా పెరుగుతుందో అలా అలా తన తలలోని నరాలు దెబ్బతింటూ కోమాలోకి వెళ్ళిపోతుందని, ఆ తర్వాత కొన్నాళ్లకు చనిపోతుందని డాక్టర్లు చెప్పారని. కానీ లక్కీగా ఒక ట్రీట్మెంట్ డాక్టర్ తనకు చేయడంతో తన బ్రెయిన్ సరిగ్గా స్పందించి ఆ తర్వాత కోమా నుంచి బయటికి రావడం జరిగిందని, అయితే తన ట్రీట్మెంట్ ఇంకా కొనసాగుతుందని లైలా కండిషన్ చెప్పాడు జాన్. అది విన్న రఘురాం ఇంట్లో జరిగిన దాని గురించి పూర్తిగా చెప్పాడు. అది విన్న జాన్ లైలాది చాలా పెద్ద తప్పు. ఆ విషయం అర్థం చేసుకోకుండా తను ఇలా తొందరపడకూడదు అన్నాడు. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి అని అడిగాడు రఘురాం. అగస్త్య జాన్ వైపు చూశాడు. అంకుల్, నిజానికి లైలానే నేను బలవంతంగా ఇక్కడి నుంచి తీసుకెళ్దామని వచ్చాను. కానీ ఇప్పుడు తనున్న కండిషన్‌లో నేను తనని ఏ విధంగా ఫోర్స్ చేసినా తను ప్రాణాలతో దక్కదు అని డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి చిన్న హెల్ప్ చేయండి అంకుల్. ఒక 6 మంత్స్ కాకున్నా కనీసం 3 మంత్స్ అయినా తను ఇక్కడే వీలైతే మీ ఇంట్లోనే ఉండనివ్వండి అంకుల్. తను కోమా నుంచి బయటికి వచ్చి 1 మంత్ కూడా అవ్వలేదు. అంతలోనే తనకి జరుగుతున్న ట్రీట్మెంట్ కోర్స్ కూడా డిస్కంటిన్యూ చేసి అగస్త్యని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ జరిగిన దాని గురించి బాగా ఆలోచించి బ్రెయిన్ పైన ప్రెషర్ పడడంతో ఎర్లీ మార్నింగ్ తనకి ఫిట్స్ వచ్చాయి. ఇలాగే రెగ్యులర్ గా అయితే తను ప్రాణాలతో దక్కదు. కాబట్టి ఒక 3 మంత్స్ మీ ఇంట్లో తనని ఉండనిస్తే నేను ట్రీట్మెంట్ చేయించుకుంటాను. నేను ఇక్కడే ఉంటాను. అగస్త్యకు మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అంకుల్. ప్లీజ్ అంకుల్ వేడుకున్నాడు జాన్. నిజంగా నీకు వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు. ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను నిన్ను నేను. కానీ నీ చెల్లెలి గురించి మాకు తెలీదు. మాకు హెల్ప్ చేయాలని ఉంది నాన్న. కానీ నీకు తెలుసు కదా! వాడు ఆ అమ్మాయిని మర్చిపోలేక డిప్రెషన్‌లోకి వస్తేనే నేను జర్మనీ పంపించాను. ప్లేస్ చేంజ్ కోసం ప్లస్ బిజినెస్‌లో పడితే అన్నీ మర్చిపోతాడు అని. అదేంటో కానీ మళ్ళీ ఆ అమ్మాయి వాడికి ఎదురయ్యింది. ఇంతకు ముందు తను ఎందుకు వెళ్ళిపోయిందో మాకు కూడా క్లారిటీ వచ్చింది. జరిగిన దాంట్లో ఆ అమ్మాయి తప్పు ఏమీ లేదు. అందుకే నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నా నేను ఒక్క మాట కూడా అనలేదు. బికాజ్ తండ్రిగా నాకు వాడి సంతోషమే కావాలి. నేను కూడా నీకు ఒక తండ్రి లాంటి వాడినే. నేను నీ బాధ అర్థం చేసుకున్నాను. కానీ మీరు మా ఔట్ హౌస్‌లో ఉండడానికి పర్మిషన్ నేనిస్తేనో, అగస్త్య ఇస్తేనో కాదు.
ఇప్పుడున్న పొజిషన్లో నా కోడలు ఇవ్వాలి. లైలా అక్కడ ఉండని అని తను ఒప్పుకుంటే మాకెలాంటి అభ్యంతరం లేదు. నువ్వు ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ చేయించుకొని తీసుకెళ్ళొచ్చు అంటాడు రఘురాం. వాట్? షాక్ అయ్యాడు అగస్త్య రామ్ మాటలు విని. ప్రాప్తి ఒప్పుకోవాలా? అదెలా కుదురుతుంది? ఆల్రెడీ తను నాతో మాట్లాడట్లేదు. ఈ టైంలో వెళ్ళి తనని అడిగితే తను నన్ను కోప్పడదా? ఇంకా మా మధ్య ఇష్యూస్ ఎక్కువ అవుతాయి డాడ్. కంగారు పడిపోయాడు అగస్త్య. నీ భార్యను నువ్వు ఎలా అర్థం చేసుకున్నావో నాకు తెలీదు, కానీ నా కోడలు మాత్రం బంగారం. తనది ఎంత మంచి మనసు కాకపోతే చిన్నప్పటి నుంచి తనకి ఎంతో బాధ పెట్టినా వాళ్ళ పిన్నికే ట్రీట్మెంట్ చేయించి ప్రాణం పోస్తుంది, అది కూడా తనున్న కష్టకాలంలో అని రఘురాం చెప్పగానే నిజమే కదా, నా ప్రాప్తి చాలా గ్రేట్. నేనెందుకు ఆలోచించలేకపోయాను డాడీలాగా? అందుకే అంటారు పెద్దవాళ్లకు అనుభవం ఎక్కువ, చిన్నవాళ్ళకి ఆత్రం ఎక్కువ అని అనుకుంటూ తండ్రి వైపు చూస్తాడు హ్యాపీగా అగస్త్య. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది అనిపించింది జాన్ కి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.